నేను నా పరిశుద్ధ స్థలమైన సియోను మీద నా రాజుని ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడలను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. అడుగుము జనులను స్వాస్యముగాను భూదిగంతములను సొత్తుగానే ఇస్తానని చెప్పాను. 2వ కీర్తనలో 6-8 వచనాల్లో ఈ మాట రాయబడింది. మన దేవుడు రాజులు రాజు, ప్రభువులు ప్రభు అయినాడు. అందుకే కీర్తనకాడు అంటాడు, ఆయన్ని నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆసీనుడిగా చేసినాను. దేవుణ్ణి మనం ఎట్టి విధముగా చూస్తామో మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మరి అధిగమించి చూసే కృపనిస్తుంది. దేవుని యొక్క ప్రత్యక్షత మనకి అంత బలమునిస్తుంది. అందరూ గొలియాతుని పెద్దగా చూశారు. కీర్తనకాడు గొలియాతు కంటే పెద్దగా ఉన్న సింహాసనాసీనుడై ఉన్న ఆ దేవుణ్ణి చూడగలిగాడు. దేవుడు మనకట్టి కృపను ఇచ్చునుగాక. ఆరాధికులకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. దే విల్ మ్యాగ్నిఫై ద లార్డ్. దేవుణ్ణి పెద్దగా చూడగలరు. అందుకే మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, సింహాసనాసీనుడిగా ఉన్న దేవుణ్ణి అట్టి విధంగా చూసే కృపను దేవుడు మనకి ఇచ్చునుగాక. అంతేకాదు, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడో అదే మనం అయి ఉన్నాము. చుట్టూ ఎన్నో విషయాలు వింటూ ఉంటాం, ఎన్నో విషయాలు అనుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ మించి దేవుడు మన గురించి ఏం చెప్తున్నాడో అదే ఉన్నదే. అందుకనే పేతురు లేచి అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అనగానే యేసే అంటున్నాడు, ఈ ప్రత్యక్షత మీద నా సంఘమును కడతానంటున్నాడు. అందరూ అనుకోవడం వేరు, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత మన గురించి ఏం చెప్తుందో అదే ఉన్నాడు. యేసయ్యలో ఉన్న బలం మీద అయ్యున్నది. బాప్తిసం తీసుకోగానే ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే స్వరం విన్న యేసయ్య అరణ్యములో సాతాన్ని జయించి ఒక ఆత్మ ప్రభావంతో వచ్చి పరిచర్య చేశాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా అలాగే పిలుస్తున్నాడు, కుమారులుగా పిలుస్తున్నాడు. అందుకని ఇర్మియా గ్రంథంలో అంటాడు 3 అధ్యాయం 19వ వచనంలో, నేను బిడ్డల్లో నేను ఇట్లు ఉంచుకొని రమ్యమైన జనముల స్వాస్యమును, రాజకీయ స్వాస్యమును నేను నీకు ఇచ్చదని అనుకుంటుని, నీవు నా తండ్రి అని నాకు మొర్రపెట్టిట నన్ను మానుకుంటావు కదా. ఇక్కడ ఎంత చక్కని మాట. ఐ థాట్ హౌ లాంగ్ to make you my son and give you desirable land and most beautiful inheritance of all the nations. I thought you will call me my father. ఇక్కడ నువ్వు తండ్రి అని మొరపెడతావని నేను ఎదురు చూస్తున్నాను. ఒకసారి పిలిచుంటే నీకు ఈ స్వాస్యమును, డిజైరబుల్ ల్యాండ్ని ఇస్తాను. కాబట్టి నేను దేవుని కుమారులమై ఉన్నాము. ఆ స్వరం విని, ఆ స్వరము మన గురించి ఏం చెప్తుందో ఆ నిశ్చయితతో మనం జీవించి దేవుడు అనుగ్రహించి ప్రతి స్వాస్యమును మరి ఆ స్వాస్యంలో నిలబడి, ఆ వాగ్దానంలో నిలబడి దేవుని కొరకు ఉన్నతమైన జీవితం జీవించడం కాక.